హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. నోటిఫికేషన్ నెంబర్ 8/2022 అని మనకు కొద్దిసేపటి క్రితం అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది వాట్స్ న్యూ ట్యాబ్లో నోటిఫికేషన్ నెంబర్ 8/2022. సో ఈ రోజు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనకు జనరల్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి ఈ నెల 17 నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా సెప్టెంబర్ 6 దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, ఈవినింగ్ 5 దాకా. అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి 1 వీక్ ముందే మనకైతే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ వర్క్స్ కేటగిరీలో మనకి ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మల్టీ జోన్ బేస్ పైన ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మల్టీ జోన్ 1లో మనకి 28 పోస్టులు, మల్టీ జోన్ 2లో 25 పోస్టులు, మొత్తం మీద మనకి 53 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేట్ ఆన్ 1/7/2022 ప్రకారంగా మనకి ఇక్కడ 18 to 44 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్కేల్ ఆఫ్ పే కనుక తీసుకుంటే 45,962 1,24,150. సో హైయెస్ట్ పే ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ మంత్ కనుక తీసుకుంటే 22 మనకు డిసెంబర్ 2022 అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది మనకు సిబిఆర్టీ లేదా ఓఎంఆర్ బేస్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ అండ్ అదేవిధంగా ఏ ఎగ్జామ్ మెథడ్ అని ఇంప్లిమెంట్ చేస్తారని మనకు తర్వాత అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొంత బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ డేట్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4/8/2022. సో ఈ రోజు వరకు, ఓకేనా. నోటిఫికేషన్ డేట్ అనేది 4/8/2022 అంటే ఈ రోజు వరకు ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి, ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మస్ట్ possess a bachelor degree of a recognized university in India established or incorporated by or under a central act or a state act or an institution recognized by the University Grants Commission or any equivalent qualification. సో ఇక్కడ మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో మనకి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దట్ మీన్స్ ఎనీ డిగ్రీ అయితే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి క్లియర్గా అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ యొక్క కట్ ఆఫ్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కనుక తీసుకుంటే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి 5 years, ఎన్సీసీ వాళ్ళకి 3 years, అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years అయితే రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ కనుక తీసుకుంటే 120 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం టీఎస్పీఎస్సీ ఐడి జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్రొసీజర్ మొత్తం ఒకసారి చూసుకుని యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ప్రకారం అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో వచ్చేటటువంటి డిస్ట్రిక్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ కనుక తీసుకున్నట్లయితే మల్టీ జోన్ 1కి 28 పోస్టులు, మల్టీ జోన్ 2కి 25 పోస్టులు కదా. ఓసీ జనరల్ 7, ఓసీ జనరల్ ఎంజెడ్ 2లో కనుక తీసుకుంటే 6, ఉమెన్ కనుక తీసుకుంటే 3, ఇక్కడ కనుక తీసుకుంటే 3, ఓకేనా. టోటల్గా మనకు ఓసీ జనరల్లో 13 పోస్టులు, ఓసీ ఉమెన్లో 6 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, స్పోర్ట్స్ అండ్ అదేవిధంగా ఓవరాల్గా 53 పోస్టులకు సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్. సో పేపర్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్కి. పేపర్ 2 వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్ పైన ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ మెన్షన్ చేయడం జరిగింది. 150 క్వశ్చన్స్, 150 minutes, 300 మార్క్స్కి. ఓవరాల్గా మనకి ఇక్కడ 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, పేపర్ 2 కూడా బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ అదేవిధంగా సిలబస్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సో మనకి ఇక్కడ 15 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది 150 మార్క్స్కి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ సోషో ఎకనామిక్ ఆఫ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, సోషో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ అదేవిధంగా మనకి ఒక తెలంగాణ హిస్టరీ సంబంధించినటువంటి మూమెంట్ అండ్ అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ, సోషల్ ఎక్స్క్లూజన్స్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసెబిలిటీ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, పాలసీస్,
లాజికల్ రీజనింగ్ అండ్ లైటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి ఇక్కడ రీజనింగ్ ఇక్కడ వేయడం జరిగింది, బేసిక్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. సో పేపర్ 2 కనుక తీసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పాలినామియల్ అండ్ ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ అదేవిధంగా మనకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇదంతా కూడా మనకు ఆర్థమెటిక్ ఎస్ఎస్సి బేస్ పైన. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్, ఏరియా ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలాటరల్స్ అండ్ అదేవిధంగా పారలోగ్రామ్ అండ్ ట్రెపిజియం, జియోమెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, జియోమెట్రీ ఆఫ్ సర్కిల్స్ ఇవ్వడం జరిగింది, కోఆర్డినేట్స్ సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ బేసిక్ సింపుల్ ట్రిగ్నోమెట్రీ కూడా మన దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్సి బేస్ పైన మనకి ఒక పేపర్ 2 300 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ద డిగ్రీ ఆస్పిరెంట్స్. అండ్ రిమైనింగ్ మనకు మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు యొక్క ఇన్స్ట్రక్షన్ చదువుకొని మీకు కావాల్సినటువంటి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా క్యాస్ట్ యొక్క లిస్టులు, సో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీకి సంబంధించినటువంటి టోటల్ డేటా మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు వచ్చినటువంటి గొప్ప నోటిఫికేషన్ ఇది. హైయెస్ట్ లెవెల్ అయినటువంటి పే అండ్ అదేవిధంగా డిగ్రీ బేస్ పైన ఒక ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 10th బేస్ పైన మనకి ఒక మ్యాథ్స్ మేజర్గా మనకి ఇక్కడ 300 మార్క్స్కి మ్యాథ్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇది. కాకపోతే మనకు పోస్టులు కన్నా తీసుకుంటే మనకు మొత్తం కూడా మల్టీ జోన్ బేస్ పైన అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ నెల 15 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మరొకసారి వీడియో ద్వారా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.